కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. రాష్ట్రంలో ఎవరు కొత్త పార్టీ పెట్టబోరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదని తమ పార్టీ అభిప్రాయమన్నారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ను నమ్మిన ప్రజలు మోసపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపడ్డారని ఆరోపించారు. మరోవైపు ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ మాత్రం దిగజారుతోందని విమర్శించారు. కవిత పార్టీ పెడతారన్న వార్తలు కేవలం గాలి వార్తలేనని, వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ నమ్మి ఓటేసిన కర్మాన్ని నట్టేట్లా ముంచిండ్రు. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మమ్మల్ని ముంచింది, నిండా ముంచింది. ఇక లాభం లేదు, వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు, ఓటు వేయాల్సింది మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం తెలంగాణ వెలవెలబోతుందనేటువంటి భావనతో తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. రేపు ఈ అప్పిల ఊపి నుంచి బయటపడాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందనే భావన మాత్రం స్పష్టంగా కనబడతాం. రాజకీయ నాయకులు కలవడం నేరం కాదు. అది ఏ పార్టీలలో ఉండని, ఏ రాజకీయాలు ఉండని, నాయకుల మధ్య మాట్లాడుకొని ఇనుపకంచెలేసింది వాళ్ళ డాడీ. నాయకుల ఫోన్లను ట్యాపింగ్ లో పెట్టడం, కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించడం నేరం అనేటువంటి కల్చర్ ని నేర్పింది కేసీఆర్ గారు.